Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనే వార్త నేపథ్యంలో ఆల్మోస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక పాజిటివ్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో డిఫరెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్మోస్ట్ సన్నద్ధం స్టార్ట్ చేసేశారు. మొదటి అడుగులో భాగంగా పుస్తకాలని కలెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే సిలబస్ ఏముంటుందో తెలుసుకోవడం కానీ జస్ట్ చిన్న అడుగులు స్టార్ట్ చేశాం. ఈ క్రమంలో పర్టికులర్‌గా గ్రూప్ 2కి సంబంధించి. సో గ్రూప్ 2లో సిలబస్ ఏముంటుంది? ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో సిలబస్ ఏముంటుంది? అసలు సిలబస్ మారటానికి ఛాన్సెస్ ఉంటాయా? లేకపోతే సేఫ్ స్కోర్ ఏంటి? అసలు ఎంత కట్ ఆఫ్ అంటే లైక్ ఎంత క్రాస్ అవుతే మనం క్వాలిఫై అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా గ్రూప్ 2కి సంబంధించి డిఫరెంట్ యాస్పెక్ట్స్‌ని ఈ వీడియోలో చాలా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌లో 2 సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ సెక్షన్ వాళ్ళ ఓన్లీ మోటివ్, ఓన్లీ ఫోకస్ ఏంటంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండిటిని కలిపి ఇంటిగ్రేటెడ్‌గా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయి కంప్లీట్‌గా సక్సెస్ అవుదాం అనుకునే వాళ్ళు ఫస్ట్ వర్గం. అండ్ సెకండ్ సెక్షన్ వీళ్ళు ఓన్లీ ఫస్ట్ ప్రిలిమ్స్‌ని ఫోకస్ చేద్దాం. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు వస్తే దానివల్ల వచ్చే మోరల్ బూస్టింగ్‌తో మెయిన్స్‌కి ముందుకు వెళ్ళొచ్చు. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఎంత టైం అయినా ఉండని, కానీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఫస్ట్ ప్రిలిమ్స్ కావాలనుకునే వర్గం ఉంటుంది. మేబీ వాళ్ళకు తక్కువ టైం ఉండొచ్చు. ఈ సెకండ్ సెక్షన్‌లో ఎంప్లాయీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ కానిచ్చేద్దాము. తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిద్దాం అనుకుంటారు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి చాలా క్లియర్‌గా కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి? సిలబస్ మారటానికి ఛాన్సెస్ ఉంటాయా? సో డిఫరెంట్ స్పెక్యులేషన్స్, ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ వీడియోలో చాలా క్లియర్‌గా అడ్రెస్ చేస్తాను. అండ్ కంప్లీట్ ఫ్రెషర్స్ ఓరియెంటెడ్ వీడియో. బిగినర్స్ అసలు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన మాత్రమే ఉంది. కానీ ఏంటి ఇవేవి తెలియవు వాళ్ళకు 100% ఈ వీడియో బెనిఫిషియల్‌గా ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో పేరెంట్స్, ఫాదర్స్, మదర్స్ వాళ్ళ పిల్లలకి గ్రూప్ 2 ప్రిపేర్ చేయించాలి. ఇటువంటివి ఎన్నో ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో 100% బెనిఫిట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేసే ముందు ఎలిజిబిలిటీ గురించి డిస్కస్ చేయాలి. సో ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు? సో హూ ఆర్ ఎలిజిబుల్? మళ్ళీ చెప్తున్నాను. నోటిఫికేషన్ అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి నోటిఫికేషన్ వచ్చేంత వరకు మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఒకవేళ కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా ఒరిజినల్ డిగ్రీ రాలేదు, ప్రాబ్లమ్ లేదు. డిగ్రీ అయిపోయింటే సరిపోతది. అప్పటికల్లా ఒరిజినల్ డిగ్రీ వస్తే సరిపోతది. ప్రొవిజనల్ ఉన్నా సరిపోతది. సో బై ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ వన్ షుడ్ కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్. ఒకటి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏజ్ గురించి అడుగుతున్నారు. మినిమం ఏజ్ విల్ బి 18, మాక్సిమం ఏజ్ విల్ బి 42 ఇయర్స్. 18 నుంచి 42 ఇయర్స్ వరకు. చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల నోటిఫికేషన్స్ డిలే అయినప్పుడు మేము మా వయస్సుని కోల్పోయాము. మాకు అదనంగా అవకాశం కల్పించాలి. 42 ఇయర్స్ కాస్త 44కి పెంచాలి అని కొంతమంది, ఇంకా పెంచాలి అని కొంతమంది, చాలా మంది డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ వాటిని కన్సిడర్ చేసుకొని గవర్నమెంట్ ఇంకేదైనా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే అప్పుడు పెరగటానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ నుంచి స్పందన వచ్చేంత వరకు అఫీషియల్‌గా అకార్డింగ్ టు ప్రెజెంట్ స్టేటస్ మినిమం 18, మాక్సిమం 42. దీంతో పాటు ఎవరైనా స్టేట్ గవర్నమెంట్‌లో వర్క్ చేస్తే వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏవైతుంటే క్యాస్ట్ ప్రకారం వాళ్ళకు కూడా అదనంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఒక 5 ఇయర్స్. ఇప్పుడు ఎస్సీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎస్సీ క్యాండిడేట్ ఆల్రెడీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మళ్ళీ 5 ఇయర్స్, టోటల్‌గా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. వాళ్ళకు 18-52 అయిపోతది. ఈ విధంగా ఏజ్‌ని కాలిక్యులేట్ చేయాలి. యూజువల్‌గా మళ్ళీ గవర్నమెంట్ అప్డేట్ వస్తే హైయెస్ట్ ఏజ్ మారొచ్చు. బట్ ప్రెజెంట్ మాత్రం 18-42. అండ్ నెక్స్ట్ సిలబస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో దీనిపైన కూడా చాలా మంది స్టూడెంట్స్‌కి ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఈ సిలబస్ మారటానికి ఛాన్సెస్ ఉంటాయా? ఇటువంటి ఎన్నో అపోహలు కనిపిస్తున్నాయి. చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. అంతకుముందు అంటే మొన్న జరిగిన 23 నోటిఫికేషన్ కంటే ముందు ఏదైతే గ్రూప్ 2 ఉందో అప్పుడు వేరే సిలబస్ ఉండేది. కానీ 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అది కొత్త సిలబస్ ప్రకారం ఇచ్చారు. ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ సిలబస్‌ని మార్చి, ప్యాటర్న్స్‌ని మార్చి స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెట్టాలి అటువంటి సాడిజంలో ఏ గవర్నమెంట్ ఉండదు. ఒకవేళ తప్పదు సిలబస్ మార్చాల్సి వస్తే కానీ అప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా ఎనఫ్ టైమ్ ఇస్తారు. ఫర్ సపోజ్ ఇంతకు ముందుదే చూస్తే 2023 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఆల్మోస్ట్ 2023 ఏప్రిల్, మేలో సిలబస్ పైన స్పష్టత ఇచ్చారు.
ఏప్రిల్ మేలో ఇదిగో సిలబస్ ఇలా ఉండబోతుంది. సో ప్రిలిమ్స్ ఉంటది, మెయిన్స్ ఉంటది, ప్రిలిమ్స్‌లో ఈ సబ్జెక్ట్ ఉంటది, మెయిన్స్‌లో ఈ సబ్జెక్ట్ ఉంటది అన్నట్లుగా ఆల్మోస్ట్ ఒక 10 నెలల క్రితమే ఒక 8-10 మంత్స్ ముందే సిలబస్ పైన క్లారిటీ ఇచ్చారు. నోటిఫికేషన్ కంటే ముందు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ గురించి వింటున్నాం కాబట్టి సో మార్పులు చేర్పులుంటే ఇంతకు ముందే జరిగేది. సో ఇప్పుడున్న పరిస్థితిలో సిలబస్‌లో ఏ మార్పులు లేవు. ఏపీపీఎస్సీ అప్డేట్ ఇచ్చేంత వరకు మీరు ఏ భ్రమలకు, అపోహలకు లోనవ్వకండి. ఇంతకు ముందు నోటిఫికేషన్ ప్రెజెంట్ ఏదైతే జరిగిందో దీనికంటే ముందు ఆ సిలబస్సే ప్రామాణికంగా తీసుకోండి. సో అదే ఫైనల్. మారడానికి ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా ఎనఫ్ టైమ్ ఇస్తారు. సో సిలబస్. సో ప్రెజెంట్ ప్యాటర్న్ ఏందంటే సో ప్రిలిమ్స్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి. సో నెక్స్ట్ ప్రిలిమ్స్‌లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఏందంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 5 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ హిస్టరీ, ఒకటి జియోగ్రఫీ, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. సో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 5 into 30. సో దట్ ఈక్వల్ టు 150 మార్క్స్. 150 మార్క్స్. సో ఇవి మాత్రమే ఉంటాయి. సో జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ 5 సబ్జెక్ట్స్ ఇంటూ 150. అయితే దీంట్లో నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. యూ ఆల్ నో దిస్ 100% నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. అయితే కట్ ఆఫ్ అనేది సేఫ్ స్కోర్ ఏది బెస్ట్ అని అంటారు. జనరల్‌గా వేకెన్సీస్‌ని బట్టి మనం తీసుకుంటూ ఉంటాం. ఎంతమంది తీసుకోవాలో. ఇప్పుడు ఒకవేళ 1000 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. 1000 వేకెన్సీస్ 1:15 తీసుకోవాలనుకుంటే సో 1:15 అంటే ఆల్మోస్ట్ ఒక 15,000 మెంబర్స్‌ని తీసుకుంటారు. ఇదే 1000 వేకెన్సీస్‌కి 1:50 తీసుకోవాలనుకున్నారనుకోండి. 1:50 తీసుకోవాలంటే 50,000 స్టూడెంట్స్‌ని తీసుకోవాలి. 50,000 స్టూడెంట్స్ టాప్ 50,000 ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ ప్రకారం వాళ్ళని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే 1000 వేకెన్సీస్‌కి 1:100 తీసుకోవాలి అని గవర్నమెంట్ ఫిక్స్ అయితే 1:1000 అంటే 1000 వేకెన్సీస్‌కి ఇంటూ 100 అంటే ఆల్మోస్ట్ 1,00,000 మందిని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకు ముందు నోటిఫికేషన్‌లో సో 900 చేంజ్ ఉంది కాబట్టి 90,000 చేంజ్ వరకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే రాసిన వాళ్ళ నుంచి ప్రిలిమ్స్, సో ప్రిలిమ్స్ తర్వాత అంటే మెయిన్స్‌కి ఎలిజిబిలిటీ పొందడం జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో సేఫ్ స్కోర్ అనేది ఖచ్చితంగా వేకెన్సీస్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే 1:15 తీసుకుంటారో, 1:50 తీసుకుంటారో, 1:100 తీసుకుంటారో అంటే ప్రిలిమ్స్ రాసిన స్టూడెంట్స్ అందరిలో వాళ్ళలో నుంచి ఒక 2,00,000, 3,00,000, 4,00,000 ఎంతమంది అప్లై చేసినా అందులోంచి 1:50, 1:50, 1:100 వాది గవర్నమెంట్ ఫిక్స్ అయితే దాని ప్రకారం కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకు ముందున్న నోటిఫికేషన్ ఈ 1:15, 1:50 అనే స్పష్టత క్లియర్‌గా ఇవ్వలేదు. తర్వాత చాలా మంది స్టూడెంట్స్ యొక్క డిమాండ్ మేరకు 1:100 రేషియోతో సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 18కి తగ్గడం జరిగింది. ఇందులో కూడా చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ మిస్ అవ్వడం జరిగింది. సో ఈ 5 సబ్జెక్ట్స్‌ని సిస్టమాటికల్‌గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రోహిత్స్ అకాడమీ హాస్ స్టార్టెడ్ అ న్యూ బ్యాచ్ కాల్డ్ యాస్ మిషన్ నిర్వాణ. ఇంతకు ముందే మిషన్ నిర్వాణ అనేది ఇంతకు ముందు బ్యాచ్‌లో స్టార్ట్ చేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇందులో ఎన్రోల్ అయిపోయి అలాగే అన్నే వేల మంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్‌కి ఎలిజిబిలిటీ పొందడం జరిగింది. సో బిఫోర్ గోయింగ్ టు టెల్ అబౌట్ దట్ బ్యాచ్, సో మీరు ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ అవర్ ఫ్యాకల్టీ టీమ్. ఇది మెయిన్స్‌కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్ అండ్ ఇది ప్రిలిమ్స్‌కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్. జగదీష్ సార్, ప్రజ్వల్ సార్, శంకర్ రెడ్డి సార్, మమతా మేడం, శ్రీనివాస్ సార్ అండ్ ఆల్సో శ్రవణ్ సార్. సో 5 సబ్జెక్ట్స్‌లో కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. చాలా అన్‌సర్టెనిటీ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్సే సొసైటీకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ 5 సబ్జెక్ట్స్‌లో కొంచెం టిపికల్‌గా అనిపించే సబ్జెక్ట్స్ ఏందంటే ఈ 2. ఎందుకు చెప్తున్నానంటే మొన్నటిసారి సొసైటీ చాలా మందిని ఇబ్బంది పెట్టింది. సో సొసైటీ ఎన్నో చదివారు, ఏదేదో చదివారు. అయినప్పటికీ కూడా సొసైటీలో వచ్చే క్వెషన్స్‌కి పొంతన లేకుండా లేకపోతే వాళ్ళు చదివింది ఒకటి, వచ్చింది ఒకటి అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. కానీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అని తెలిసినప్పటికీ కూడా ఏ సోర్స్ ఫాలో అవ్వాలి? జనరల్‌గా ఒకసారి డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇచ్చే మంత్లీ మ్యాగజైన్స్ చూసినా కానీ, లేకపోతే రోజువారీ కరెంట్ అఫైర్స్ చూసినా కానీ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పొంతన ఉండదు. వీళ్ళ దగ్గర కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళ దగ్గర కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక ఇష్యూస్ ఉంటాయి. దీనివల్ల అసలు ఏది బెస్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి తెలియక కరెంట్ అఫైర్స్ విషయంలో 4, 5 సోర్సెస్ పైన పడి సో ఎక్కువ టైం దానికే స్పెండ్ చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఈ 2 చాలా టిపికల్ సబ్జెక్ట్స్. కానీ చాలా ఈజీగా స్కోర్ చేయడానికి మనకు దోహదపడే సబ్జెక్ట్స్ ఏందంటే ఒకటి జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండ్ మెంటల్ ఎబిలిటీ.
లాస్ట్ టైం జాగ్రఫీ కేవలం జగదీష్ సార్ క్లాసెస్ విన్న వాళ్ళకి 25+ మార్క్స్ వచ్చిన సందర్భాలు, 25+ క్వెషన్స్ అటెంప్ట్ చేసి ఆ సబ్జెక్ట్ వల్లనే గట్టెక్కిన వాళ్ళు. సేమ్ అలాగే హిస్టరీ ప్రజ్వల్ సార్ క్లాసెస్ మాత్రమే విని ఆ క్లాసెస్ నుంచి 25+ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయగా ఆఫ్‌కోర్స్ మెయిన్స్ పేపర్ ఈజీగా ఉంది. కానీ ప్రిలిమ్స్ అంత కాకుండా కొంచెం అబోవ్ యావరేజ్ టైప్ ఇచ్చారు. అలాంటి ప్రిలిమ్స్‌లో అంటే ఈచ్ సబ్జెక్ట్ 30 క్వెషన్స్ కదా! జగదీష్ సార్ దాంట్లో నుంచి 25+, ప్రజ్వల్ సార్ దాంట్లో నుంచి 25+ క్వెషన్స్ డైరెక్ట్‌గా క్లాసెస్‌లో చెప్పినవే రిఫ్లెక్ట్ అయింది. అండ్ సేమ్ అట్లాగే మెంటల్ ఎబిలిటీ. సో, శ్రీనివాస్ సార్ అంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మమతా మేడం అయ్యారు. ఈ 3 సబ్జెక్ట్స్ ఆల్‌మోస్ట్ 90 మార్క్స్ ఉంటాయి. ఈ 90 మార్క్స్‌ని చాలా తక్కువ టైమ్‌తో ఎనఫ్‌గా సిస్టమాటికల్‌గా ప్రిపేర్ అవుతే ఇందులో 65+ మార్క్స్ తెచ్చుకోవడం చాలా సర్వసాధారణం. అంటే 65 మార్క్స్ ఈజీగా మనకి ఇంతకు ముందు చూస్తే 18 ఈస్ ద కట్ ఆఫ్. ఎప్పుడు 1:100 తీసుకున్నప్పుడు. అంటే ఇంకా సొసైటీని, కరెంట్ అఫైర్స్‌ని కాలిక్యులేట్ చేయట్లేదు. సో, అయితే డైలీ కరెంట్ అఫైర్స్ ఒకేసారి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కంటే ముందు చూసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. డైలీ ఒక 1 అవర్, 1 ½ అవర్ కరెంట్ అఫైర్స్ ఈనాడు న్యూస్ పేపరో లేకపోతే సో అండ్ సో హిందూ పేపరో చదువుకుంటూ, ఆ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో పెరిఫెరల్‌గా చూసుకుంటూ తర్వాత దాన్ని మంత్లీ మ్యాగజైన్ చూస్తే బావుంటుంది. మన దగ్గర శ్రవణ్ సార్ డైలీ ఒక 1 అవర్ పాటు కరెంట్ అఫైర్స్ చెప్తారు టోటల్‌గా. మీరు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఆ ఒక్క క్లాస్ రిలే అవుతే సరిపోదు. అయితే ఏదైతే క్లాస్ చెప్తున్నారో ఆ క్లాస్‌కి సంబంధించిన పీడీఎఫ్ డెఫినిట్‌గా చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఇస్తారు. మీకు చాలా రిలాక్స్డ్‌గా క్లాస్ వినొచ్చు. దాంతో పాటు సెపరేట్ తెలుగు మీడియం మెటీరియల్, సెపరేట్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ 2 ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా రిలాక్స్డ్‌గా ఒక 1 మంత్‌లో మోర్ నంబర్ ఆఫ్ ఇష్యూస్‌ని కవర్ చేసే విధంగా యూ విల్ బి హావింగ్ ద కరెంట్ అఫైర్స్. అండ్ సేమ్ శంకర్ రెడ్డి సార్ ఈస్ గోయింగ్ టు టీచ్ సొసైటీ. శంకర్ రెడ్డి సార్ మాత్రమే కాకుండా వినయ్ సార్ అని చెప్పేసి ఆయన ఎక్స్‌క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే సొసైటీ సబ్జెక్ట్ కాంటెక్స్ట్‌లో బైలింగ్వల్‌లో కొంతమందికి ఇబ్బందవుతుందని చెప్పి స్పెషల్‌గా ఎక్స్‌క్లూజివ్ ఇంగ్లీష్ మీడియంలో వినయ్ సార్ టీచ్ చేశారు. ఆ సార్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు యాప్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ జస్ట్ ఫోటో మిస్ అయిందంతే. సో, ఇక్కడ శంకర్ రెడ్డి సార్ అండ్ వినయ్ సార్. సార్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తాడు. శంకర్ రెడ్డి సార్ బైలింగ్వల్‌లో చెప్తాడు. సో, ఈ విధంగా టోటల్‌గా ప్రిలిమ్స్ కవర్ అవుతది. సో, అండ్ మెయిన్స్. సో, ఇటువంటి ఫ్యాకల్టీ టీమ్‌తో మేము సాధించిన విజయం ఆల్మోస్ట్ వి గాట్ 30+ సెలక్షన్స్. సో, ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టోటల్‌గా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌లో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కోర్. వాళ్ళందరికీ సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా నేను కండక్ట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రిలిమ్స్ వాళ్ళ కోసం వి హావ్ స్టార్టెడ్ ఎ బ్యాచ్ కాల్డ్ యాస్ మిషన్ నిర్వాణ. అంతకుముందు ఏపీ గ్రూప్ 2 వాళ్ళ కోసం ఇదే బ్యాచ్ స్టార్ట్ చేశాం. ఈ మిషన్ నిర్వాణ యొక్క స్పెషాలిటీ ఏందంటే సో, ఎక్స్‌క్లూజివ్‌గా డైలీ టార్గెట్స్ దేని ద్వారా? వీడియో క్లాసెస్ ద్వారా, టెస్ట్ ద్వారా, మెటీరియల్స్ ద్వారా. సో, అండ్ అలాగే ఎవరైతే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకు కంప్లీట్ ఫుల్ కోర్స్. ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంటది. అండ్ అలాగే ఎక్స్‌క్లూజివ్ ఓన్లీ ప్రిలిమ్స్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంటది. అండ్ చూడండి మిషన్ నిర్వాణ అండ్ ఎగ్జామినేషన్ బ్యాచ్. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఐ హావ్ డివైడెడ్ ద ప్లాన్. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అంటే రోజు ఆల్మోస్ట్ 12 అవర్స్ స్పెండ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళ కోసం స్పెషల్‌గా మనం ఇప్పుడు చూస్తే ఒక 4.5 అవర్స్ జియోగ్రఫీ, ఒక 4 అవర్స్ ఇండియన్ హిస్టరీ అండ్ అలాగే ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ కరెంట్ అఫైర్స్ డైలీ. సేమ్ అట్లాగే జియోగ్రఫీ టాపిక్‌తో పాటు. సో, అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ ఎంతసేపు ఆల్మోస్ట్ 9 + 2.5 11.5 అంటే డైలీ ఒక 11 నుంచి 12 అవర్స్ కంప్లీట్‌గా రోజు కంప్లీట్‌గా 12 అవర్స్ కూర్చొని టైం కేటాయించగలిగే వాళ్ళు ఏం చేయాలి? సో, ఎవ్రీడే మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీలో మిషన్ నిర్వాణ అంటే కంప్లీట్‌గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ ఇంటిగ్రేటెడ్‌గా ఉంది. ఓన్లీ ప్రిలిమ్స్ కోర్స్ ఉంది. మీరక్కడ చూసినట్లయితే డే 1 సో, రోహిత్స్ అకాడమీ యూనిక్ పాయింట్ ఏందంటే ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఉన్నవాళ్ళు ఏ సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎంతసేపు చదవాలి? రివిజన్ ఎంతసేపు చేయాలి? ఆఫ్‌లైన్‌లో ఈ ఫెసిలిటీ కొంచెం అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీకు అది చాలా ఇబ్బందవుతది. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మేము ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా ఇలా క్లియర్‌గా డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్లుగా వి విల్ బి హావింగ్ ఎ ప్లాన్. అండ్ చూడండి మేము టాపిక్ ఏదైతే చెప్తున్నామో ఆ టాపిక్ వీడియో క్లాసెస్ ఉంటాయి మీకు. అండ్ ఆ టాపిక్ మెటీరియల్ ఉంటది. దాన్ని ఎంతసేపు రివైజ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ టాపిక్ అయిన ప్రతిసారి మీరిక్కడ చూడండి ఆల్మోస్ట్ 30 మినిట్స్ టెస్ట్ అని చెప్పి మీరు చూడొచ్చు ఇక్కడ. 30 మినిట్స్ టెస్ట్ అని చెప్పి మీరు చూడొచ్చు. అండ్ అలాగే 30 మినిట్స్ టెస్ట్. అంటే ఎవ్రీ టాపిక్ పైన అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన, వేదిక్ ఏజ్ పైన, జైనిజం పైన, బుద్ధిజం పైన, ల్యాండ్ ఫార్మ్స్ పైన, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ పైన. సో, ఒక టాపిక్ వీడియో క్లాస్, ఆ టాపిక్ మెటీరియల్, ఆ టాపిక్ నోట్స్. సేమ్ అట్లాగే
డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఫిబ్రవరి అనుకోండి. డైలీ ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్, దాని మెటీరియల్స్ ఇస్తాము. అండ్ అది మంత్ అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా హోలిస్టిక్‌గా కవరేజ్ ఇస్తాం. మంత్లీ మ్యాగజైన్ లాగా. సో, ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 అన్నట్లుగా యూ కెన్ గో ఫర్ దిస్. సో, డే 9, డే 10, చూడండి ఇక్కడ. సో, కొన్ని రోజులు జియోగ్రఫీ. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఐ షిఫ్టెడ్ టు మెంటల్ ఎబిలిటీ. సో, మెంటల్ ఎబిలిటీ చూడటం అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ అయిపోయిన తర్వాత ఒకవైపు హిస్టరీ చూస్తూనే అండ్ ఇన్ దిస్ మేనర్ ఐ హావ్ గివెన్ ద ఎంటైర్ టాపిక్. సో, ఇలా డే వైస్ ప్లాన్‌గా సో, ఐ గివెన్ యూ 1 మంత్ ప్లాన్. ఫస్ట్ 1 మంత్ ఏం చేస్తే బావుంటుంది, ఏంటి అని చెప్పి చాలా క్లియర్‌గా అండ్ సేమ్ అట్లాగే ఇన్ ద సేమ్ మేనర్ ఐ గివెన్ ఫర్ ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం కష్టం అవుతది. అంత టైం ఉండదు కాబట్టి మీరు చూస్తే ఆల్‌మోస్ట్ ఢిల్లీ సుల్తానేట్ 2 అవర్స్ అండ్ చూడండి మళ్ళీ ఢిల్లీ సుల్తానేట్ 2 అవర్స్ అండ్ నెక్స్ట్ సేమ్ అట్లాగే మనం చూస్తే డిఫరెంట్‌గా. సో, 2.5 అవర్స్ ఒక క్లాస్, 2.5 అవర్స్ ఒక క్లాస్ అండ్ ఆల్‌మోస్ట్ 1.5 అవర్స్ కరెంట్ అఫైర్స్. ఈ విధంగా ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లాన్. సో, ఎవరైతే ఫుల్ టైమ్‌గా కూర్చుంటున్నారో వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లాన్. దీన్ని కవర్ చేసే విధంగా వి హావ్ బౌట్ సంథింగ్ కాల్డ్ యాస్ మిషన్ నిర్వాణ. సో, ఇటువంటి బెస్ట్ ఫ్యాకల్టీతో మీకు డైలీ క్లాసెస్‌తో అంటే ఏ రోజు ఏం చదవాలి, ఏ రోజు రివైజ్ చేయాలి ఇలా వీళ్ళ కోసం వి హావ్ బాట్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. సో, మిషన్ నిర్వాణ అని చెప్పి మీరు ట్యాప్ చేస్తే అండ్ ఎక్స్‌క్లూజివ్ ఎగ్జామినేషన్ బ్యాచ్ అని చెప్పి అందులో ప్రిలిమ్స్ కవరేజ్‌లో భాగంగా టోటల్ 5 సబ్జెక్ట్స్‌ని ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి కంప్లీట్‌గా కవరేజ్ చేస్తూనే ఏ రోజు ఏం చదవాలి ప్రతి టాపిక్‌కి సంబంధించిన టాపిక్ టెస్ట్ కూడా మీకు యాడ్ అవుతది. చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ మీరు ఫ్యాకల్టీస్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ జరుగుతూనే ఉంటది. ఇండియన్ హిస్టరీ కానీ, సొసైటీ కానీ, సేమ్ అట్లాగే మనకు మెంటల్ ఎబిలిటీ కానీ, సో, అంతకుముందు చదివిన వాళ్ళుంటే మళ్ళీ కొత్తగా వీడియో క్లాసెస్ వినాల్సిన అవసరం లేదు. సో, వాటిని ఎఫెక్టివ్‌గా రివైజ్ చేస్తే సరిపోతది. మళ్ళీ క్లాసెస్ తీసుకొని ఎక్కువ సోర్సెస్ లేకపోతే ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో బెస్ట్ ప్లాన్ కోసం చూస్తా ఉంటే హియర్ ఐ గో రోహిత్స్ అకాడమీలో ఎక్స్‌క్లూజివ్ ప్రిలిమ్స్ ఓరియెంటెడ్ కోర్స్ ఉంది. మిషన్ నిర్వాణ. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కలిపి కూడా అనదర్ కోర్స్ ఉంది. సో, దట్స్ ఆల్. ఐ హోప్ ఈ వీడియో మీకు 100% యూజ్‌ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఫుల్ కోర్స్ అండ్ దిస్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్. సో, అంటే జస్ట్ ప్రిలిమ్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ వద్దు అనే వాళ్ళకు కూడా ఒక చాయిస్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తే బావుంటుంది అన్న ఉద్దేశ్యంతో స్పెషల్‌గా ప్రిలిమ్స్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో, మీకు కస్టమైజ్డ్‌గా జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ రోజు 3 సబ్జెక్ట్స్. సో, జియోగ్రఫీ సగం అయిపోయిన తర్వాత మళ్ళీ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ తర్వాత మళ్ళీ ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మిస్ అవుతున్నాము అన్న భయం ఉండకుండా ఉండటానికి. సో, ఇలాగా ఆల్‌మోస్ట్ ఒక 2-3 మంత్స్‌లో టోటల్‌గా ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఐ హావ్ మేడ్ దిస్ ప్లాన్. సో, మీకు ఈ ప్లాన్ కావాలంటే ప్లాన్ పీడీఎఫ్ కావాలంటే యూ ఆల్ నో మై నంబర్ 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. సర్ సెండ్ మీ మిషన్ నిర్వాణ ప్లాన్ అని చెప్పి కొట్టండి. సో, మిషన్ నిర్వాణ అని చెప్తే ఐ విల్ సెండ్ యూ డైరెక్ట్‌లీ. అయితే గైస్ చూడండి ప్రెజెంట్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్‌కు సరిపడా అంటే ఇవాల్టి నుంచి మొదలుకుంటే మిషన్ నిర్వాణ వాచ్ ఏదైతే లాంచ్ అయిందో 1 మంత్‌కి సరిపడా టోటల్ కంటెంట్ ఆ ప్లాన్ మీకు అవైలబుల్ ఉంది. ఈ 1 మంత్ అయిపోయేలోపు మళ్ళీ కంటెంట్ యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో, డు నాట్ పానిక్ అన్నీ ఒకేసారి ఉండవు. 1 మంత్‌లో ఇటు ఎంప్లాయీస్‌కి, ఇటు హౌస్ వైఫ్స్‌కి దాంతో పాటు ఇంటిగ్రేటెడ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డే బై డే ఫస్ట్ ఇవాల్టి నుంచి మొదలుపెడితే 1 మంత్‌కి సరిపడా టోటల్ ప్లాన్ మీకు అవైలబుల్ ఉన్నాయి. దీని తర్వాత రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఉంటది. మీరు రేపు డే 1 అయితే డే 1ని మాత్రం ఆలోచించండి. సో, డే 2, డే 3 మీ 24, 25 డేస్ వచ్చేసరికి మిగతావి యాడ్ అయిపోతాయి. ఇంతకుముందు ప్లానర్ ఏదైతే ఉంటుందో మీకు 25 డేస్ ప్లాన్ ఆల్మోస్ట్ చూపించాను. ఆ 25 డేస్ వరకు సెట్ రైట్ అయిపోయింది. నేనే ఫస్ట్ 25 డేస్ సెట్ అయిన తర్వాతనే కోర్స్ లాంచ్ చేయాలి. దానికి రిలేటెడ్ అప్డేట్స్ అప్పటి నుంచే ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఇది చేయడం జరిగింది. సో, మీకు ఫస్ట్ 25 డేస్ ప్లాన్ క్లియర్‌గా మిషన్ నిర్వాణలో అప్‌లోడ్ అవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకుంటారో ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వాళ్ళకి ఇది ఇంక్లూడ్ అయిపోతది. మిషన్ నిర్వాణ తీసుకున్న వాళ్ళకు ఓన్లీ ప్రిలిమ్స్ ఉంటది. ఫుల్ తీసుకున్న వాళ్ళకు ప్రిలిమ్స్, ప్లెయిన్స్ అందులో మిషన్ నిర్వాణ ప్లాన్ కూడా ఆటోమేటికల్‌గా ఇంక్లూడ్ అవుతది. మీ ఇష్టం అది. మీరు ప్రిలిమ్స్ మాత్రమే ఫాలో అవ్వాలంటే మీరు దాన్ని ఫాలో అవ్వండి.
లేదు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కావాలంటే మీకు ఆల్రెడీ ప్లానర్ ఇవ్వడం జరిగింది. అది మీరు ఫాలో అవుతే సరిపోతది. అండ్ సిలబస్ కావాలంటే సిలబస్ కాపీ పంపించండి సార్ అని మెసేజ్ పెట్టండి. ఇదే నంబర్‌కి వాట్సాప్. నేను పీడీఎఫ్ సెండ్ చేస్తాను. బుక్ లిస్ట్ కావాలన్నా ఆ బుక్ లిస్ట్ పీడీఎఫ్ కూడా పంపిస్తాను. యూ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు దిస్ నంబర్. ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారో ఈ మిషన్ నిర్వాణ మీ మొదటి అడుగులో భాగంగా మిమ్మల్ని విజయ తీరాల వరకు తీసుకెళ్ళాలి అని ఆకాంక్షిస్తూ మీకోసం ఒక బెస్ట్ ప్లాన్‌ని చూపించాను. సో దట్స్ ఆల్. సో సిలబస్‌లో ఏంటి? ఎన్ని మార్క్స్ వస్తే బావుంటుంది? ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చేస్తే బావుంటది? ఇవన్నీ కూడా చాలా చెప్పాను. సొసైటీ కొంచెం కష్టంగా ఉంటది. సొసైటీ ఎంత చదివినా, సో ఎగ్జామ్‌లో ఇచ్చినంత డీటెయిల్డ్‌గా సిలబస్ కవరేజ్ చేసినా, కొంచెం ఔట్ ఆఫ్ ది బాక్స్ ఏదో చాలా పాత కాలానికి సంబంధించిన చట్టాలు, ఇన్‌ఫాక్ట్ ఫ్యాకల్టీస్ ఊహించని విధంగా మొన్నటి క్లాస్ క్వెషన్ వచ్చింది. సేమ్ అట్లనే సొసైటీ పేపర్ ఇప్పుడొస్తది అని అనుకోలేం. ఒకవేళ ఇప్పుడు అటువంటి పేపర్ వచ్చినా, దానికి తగ్గట్టు సన్నద్ధం చేయడానికి మీకు బెస్ట్ ఫ్యాకల్టీ శంకర్ రెడ్డి సార్‌ని తీసుకొచ్చాను. సో, ఈ విధంగా 5 సబ్జెక్ట్స్‌లో 5 కూడా నిష్ణాతులైన ఫ్యాకల్టీస్‌ని తీసుకొచ్చి మీకు క్లాసెస్ చెప్పించడం జరిగింది. సో, మీకు ఇంకేదైనా కావాలంటే డెమో క్లాసెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు. థాంక్ యూ.